సికింద్రాబాద్ చేరుకోవాలి, మళ్ళీ సాయంత్రం 6 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 11 గంటలకు ఇక్కడికి రావాలి. ఆ గ్యాప్ ను మనం ఫిల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎవరైనా ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారులు కానివ్వండి, ఎవరైనా స్టూడెంట్స్ ఏదైనా ఎగ్జామ్ రాయడానికి పోతే పొద్దున పోయి సాయంత్రం పని చేసుకుని వాపసు రావడానికి ఈ ట్రైన్ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఇది తప్పకుండా మన ఎంపీ గారి చొరవతోటి మంజూరు అవుతుందనే ఆశ నాకున్నది. కుమ్రం భీమ్ ఎక్స్ప్రెస్ అని, ఎందుకంటే ప్రతిబింబంగా ఉండాలని చెప్పి కుమ్రం భీమ్ ఎక్స్ప్రెస్ అని పేరు కూడా పెట్టింది. కాబట్టి ఇక ఎంపీ గారి మీద ఇంకా పెట్టారు రైల్వే అధికారులు. దీంతో పాటు ఇంకొక రైలు అవసరం ఉన్నది ఈ ప్రాంతానికి. బెంగాలీ సోదరులు చాలా మంది మధ్య భారతదేశంలో కాగజ్ నగర్ చుట్టుపక్కల అటు బల్లాష, చంద్రపూర్, గోందియా ఈ ప్రాంతాల్లో చాలా మంది సెటిల్ అయిపోయారు. బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ లో వీరు అక్కడి నుంచి వస్తే భారతదేశం వీరిని హక్కున చేర్చుకున్నారు. వీళ్ళు హౌరా పోవాలంటే, సత్రాగాచి పోవాలంటే, కలకత్తా పోవాలంటే సికింద్రాబాద్ పోవాల్సిన పరిస్థితి లేకపోతే దీన్ని మనం అరికట్టాలంటే వీళ్ళకి కొంత కలిగిన ఇబ్బందిని మనం దూరం చేయాలనుకుంటే వీక్లీ కానివ్వండి, బై వీక్లీ ట్రైన్ కానివ్వండి, చెర్లపల్లి నుంచి మొదలై కాజీపేట మీదుగా, కాగజ్నగర్ మీదుగా, బల్లాష మీదుగా, గోందియా మీదుగా ఐదర్ సత్రాగాచి కానివ్వండి, హౌరా కానివ్వండి కొత్త రైలు నడపాలని మిమ్మల్ని కోరుతున్నా. వారానికి ఒక్కసారి లేకపోతే 2 సార్లు నడిపితే సరిపోతుంది. కాబట్టి ఇది చాలా కాలంగా బెంగాలీ సోదరుమణులు చాలా కాలంగా కోరుతున్నారు. కాబట్టి తప్పకుండా ఈ రైలు మంజూరు చేయాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు నేను కోరుతున్నా. ఎందుకంటే ఈ ప్రాంతాల ఎండాకాలం అయితే పెద్ద ఎత్తున అక్కడ హౌరాలో, కలకత్తాలో ఈ దుర్గా పూజ సమయాన పెద్ద ఎత్తున ఇక్కడ రవాణా వ్యవస్థ లేక ఇబ్బంది పడుతున్న బెంగాలీ సోదరులు ఉన్నారు. కాబట్టి ఆ ట్రైన్ కూడా పేరు పెట్టేసిన ఎంపీ గారు ముందే పేర్లు ఎక్స్ప్రెస్ అని పేరు ఎందుకు పెట్టడం అంటే బెంగాలీ సోదరులకు అక్కడ ఉన్న ఠాకూర్ నగర్ లో ఉన్న ఆరాధ్యు హరిచరణ్ ఠాకూర్ గారు, అక్కడ వారి మఠం ఉన్నది మధువా మహాసంఘ్ అని. ఇక్కడ వాళ్ళందరూ అక్కడికి పోయి అక్కడ పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక యాత్ర చేస్తారు. ఒక నెల రోజుల పాటు ఆ పండగ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి వారికి అనుసంధానంగా ఇవాళ ఠాకూర్ నగర్ ఎక్స్ప్రెస్ కూడా మంజూరు చేయాలని నేను దక్షిణ మధ్య రైల్వే అధికారులను కోరుతున్నాను. ఎందుకంటే గతంలో చంద్రను ఠాకూర్ గారు కేంద్ర మంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు వారే మధువా మహాసంఘ్ అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ ఎంపీ మరియు కేంద్ర మంత్రి, వారే ఆధ్యాత్మిక గురువు కూడా. కాబట్టి ఆ మఠాన్ని నడిపే మధువా మహాసంఘ నడిపే చంద్రను ఠాకూర్ గారి చొరవ, మా ఎంపీ గారి చొరవ, రైలు మంత్రి గారి చొరవతోటి ఈ ఠాకూర్ నగర్ ఎక్స్ప్రెస్ కూడా మంజూరు చేయాలని కోరుతున్నా. అంటే 2 రైళ్లు ఉదయం 2, ఒకటేమో కుమ్రం భీమ్ ఎక్స్ప్రెస్, ఒక ఠాకూర్ నగర్ ఎక్స్ప్రెస్. పేర్లు మేమే పెట్టేసినాం మీకన్నా ముందే. అంటే కొత్తగా పెళ్ళైన జంట బిడ్డ పుట్టక ముందే పేర్లు పెట్టుకుంటారు. అట్లా మేము ఈ రైలు రాకముందే మేము పేర్లు పెట్టేసినాం. అంటే ఇంకో రకంగా మీ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాం.